హలో అండి. నేను మీ వరంగల్ అమ్మాయిని. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. రోజు చూస్తున్నారుగా 1 వీక్ నుంచి ఒకటే వర్షం పడుతుంది. బయటికి వెళ్ళాలంటేనే చాలా చిరాగ్గా అనిపిస్తుంది, బురద బురద. సో ఇంట్లోనే ఉంటున్నాం, బోర్ కొడుతుంది, ఏదో స్నాక్ తినాలి అనిపిస్తుంటుంది కదా. సో మా డాడీ ఈరోజు మార్నింగ్ బయటికి వెళ్ళి మొక్కజొన్న తీసుకొచ్చారు. అవును, మీ అందరికీ తెలుసుగా, మొక్కజొన్నని మా తెలంగాణ భాషలో కంకి అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. సో ఈ మొక్కజొన్నన్నిటిని పీల్ ఆఫ్ చేసి మొత్తం క్లీన్గా తీసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి ఒక్కొక్కటి ఒలుచుకొని తీయడమే. చాలామందికి మొక్కజొన్న తీయాలి ఒలవాలి అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, అదొక టాస్క్లా ఫీల్ అవుతారు. కానీ కొన్ని ట్రిక్స్ ఉంటాయి చాలామందికి. సో మనం ఈజీగా కావాలి అంటే ఒక లైన్ని స్ట్రైట్గా ఒక 1 or 2 లైన్స్ని తీసిన తర్వాత ఆటోమేటిక్గా సైడ్ నుంచి వాటిని ఒలిచేస్తుంటే ఈజీగా అయిపోతుంటుంది. అలా మేము మొక్కజొన్న అన్నిటిని తీసాము. చూడ్డానికి ఇవి కొంచెం లేతగా ఉన్నాయి కాబట్టి మాకు చాలా ఈజీగా తొందరగా వచ్చేసాయి. అన్నీ ఒలుచుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాం. తర్వాత ఏముంది తెలుసుగా, మనము ఎన్నో వంటకాలు ఉన్నాయి మనది మొక్కజొన్నతో చేసేటివి. ఫ్రై చేసుకోవచ్చు, ఉడకబెట్టుకోవచ్చు, కాల్చుకొని తినొచ్చు. కానీ ఈ వర్షానికి కొంచెం స్పైసీగా ఉండాలి అంటే ఫ్రై చేసుకొని తినొచ్చు. సో ఇలా ఒక బౌల్లోకి అన్నీ ఒలిచేసుకొని నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో హీట్ అయ్యాక బౌల్లో ఎలాంటి ఆయిల్ లాంటివి ఏమి వేయకుండా ఫస్ట్ వేయించాలి. తర్వాత దాంట్లో కొంచెం వేడి కాగానే ఆయిల్ డ్రాప్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి లేత గింజలు కాబట్టి తొందరలోనే 5-10 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి. తర్వాత అందులోకి మనకు కావాల్సిన స్పైసీగా కారం, ఉప్పు, ధనియాల పొడి, చిటికెడంత పసుపు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇంకేముంది, నెక్స్ట్ అంతా వేయించేసుకొని మనకు గోలినట్టు అనిపించగానే ఒక బౌల్లోకి ఫైనల్లీ సర్వ్ చేసుకోవడమే. తర్వాత టేస్ట్ చేయడమే. ఎలా ఉంది? చూడ్డానికి బాగుంది కదా. ఈ వర్షానికి ఇలాంటివి తింటే ఉంటుంది.